హలో. సార్ రాజు గారు చెప్పండి. సార్ ముందుగా అందరికి క్షమించాడు సార్, నాకు మాట్లాడడం తెలియదు, ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. అసలు వీడియో దీంట్లో నేను చూడడానికి కూడా నాకు అసలు తెలియదు, దీనికి సెల్ కోసం కూడా పూర్తిగా తెలియదు. మొదటిసారి మాట్లాడతాను, నాకు తప్పుగా మాట్లాడితే క్షమించండి. అయితే లంగ్స్ ఆపరేషన్ అయినప్పుడు 99 పడితే బతకరని చెప్పారు సార్. తర్వాత మళ్ళీ లంగ్స్లో నీరు వచ్చింది. అక్కడే బసవతార హాస్పిటల్లో కూడా ఏదో పైపు ద్వారా మిషన్ ద్వారా ఆపరేషన్ చేశారు, నీరు తీశారు. అయినా కూడా కాలేదు, సెలెక్ట్ కాలేదు, సక్సెస్ కాలేదు. మళ్ళీ ఒక 3 మంత్ 4 మంత్ తర్వాత మళ్ళీ నీరు బాగా వచ్చింది. ఈ మంచి మన కరీంనగర్ చిల్మడ హాస్పిటల్ పెట్టుకున్నాం సార్. మళ్ళీ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసినప్పుడు 100% సక్సెస్ అవుతామని చెప్పారు. కానీ వాళ్ళు అక్కడ చేసినాక కూడా ఫెయిల్ అయింది సార్. వాళ్ళైతే ఎట్లా అంటే 100% మంచిగా అవుతా అని చెప్పేసి ఆపరేషన్ చేసి ఒక నెల రోజుల దాకా ఇట్లా పైప్ వేసి, పైప్ నుంచి కంటిన్యూ ఇట్లా నీరు వచ్చుడు సార్, అట్లా చెడు రక్తం వచ్చుడు అన్నట్టు. ఇక 99% ఇంకా బతకడు అన్నట్టు ఆ విధంగా ఉండే సార్. ఆ తర్వాత ఇక మాతో కాదని చెప్పేసి వాళ్ళు సంఘ నాకు ఇచ్చి నన్ను చేతులు ఎత్తేసారు సార్. వాళ్ళు మీరు మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళండి, నిమ్స్ కన్నా మళ్ళీ మీరు అక్కడికన్నా వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసింది సార్. ఇక్కడ ఇది మన కరీంనగర్ చిల్మడ హాస్పిటల్ వాళ్ళు. అక్కడికి వెళ్ళాను సార్. వెళ్ళాక మీరు ఇప్పటికే 3 ఆపరేషన్లు అయినాయి కాబట్టి మీరు ఇప్పుడు చేయడం కుదరదు అని మళ్ళీ హైదరాబాద్ వాళ్ళు కూడా మీరు మళ్ళీ కవర్ కావాలని చెప్పేసి మళ్ళీ ఇంటికి పంపించారు. మీరు మంచిగా ఉండి కొంచెం తిని కవర్ అయినాక మంచిగా అయితే చేస్తామని చెప్పారు సార్. అట్లా అయినాక నేను మళ్ళీ ఇంటికి వచ్చాను సార్. ఇంటికి వచ్చి ఏం చేయాలో అర్థం కాదు సార్. నాది చిన్నగా అంతే మామూలుగా, నాకు ఇంట్లో ఎట్లాంటి సపోర్ట్ లేదు సార్. లవ్ మ్యారేజ్ కాబట్టి 2 అమ్మాయిలు, ఎట్లాంటి సపోర్ట్ లేదు ఇంటి దగ్గర నుంచి. ఏంది నా పరిస్థితికి ఇట్లా అయిపోయింది, ఇంత చిన్న వయసులో నాకు ఇట్లా అయిందని చెప్పేసి అలా చాలా సఫర్ అయినా సార్. అదే టైంలో నేను మందులు వాడతాను. నేను మామూలుగా నా అవసరాల కోసం నేను స్టేటస్ పెట్టాను సార్. అంటే నా ఆపరేషన్ అయినప్పుడు కూడా పెద్ద ఆపరేషన్ కాబట్టి 10 లక్షలు ఖర్చు వచ్చింది సార్. స్టేటస్ పెడితే సంజీరావు గారు అని మన ఒక మాస్టర్ గారు ఉన్నారు సార్, మన అప్లైనర్. ఆ సార్ చూసి నా తమ్ముడు ఇది ఇది వాడండి మీకు కవర్ అవుతా అని చెప్పేసి చెప్పారు సార్. ఈ ప్రోడక్ట్ వాడు తమ్ముడు, నీకు 100% కవర్ అవుతుంది అంటే. అసలు వాస్తవంగా అయితే ఈ 4,000 5,000 డబ్బులు పెట్టి కొనేంత సొమ్మత కూడా నాకు లేకుండా సార్. అన్న చాలా సార్లు చెప్పాను. ఒకరోజు ధైర్యం చేసి ముందుకొచ్చి ఆ ప్యాకెట్ వాడాను సార్. ఒక 1 మంత్ దాకా వాడాను సార్. ఒకసారి ఇచ్చింది. ఆ 1 మంత్ వాడినా కూడా నాకు ఎలాంటి కవర్ కాలేదు. మళ్ళీ కూడా ఒకసారి ధైర్యం చేసి మళ్ళీ తీసుకున్నాను. రెండోసారి ప్యాకెట్ వాడిన స్టార్ట్ అయింది సార్ నాలో. ఆహ్, ఆహ్, ఎట్లాంటిదంటే అసలు ఊహించలేను. దీని అమ్మ ఇది ఇలా అలాగా పనిచేస్తలేదు. అసలు ఊహించలేని మెరికల్ సార్. నా బతకడు ఈ లంజం కన్నా సిట్యుయేషన్ నుంచి ఏమని చేయగలుగుతారని నమ్మకం వచ్చింది సార్ అసలు. మా వోళ్ళైతే డాక్టర్లకి ఏం చెప్పిన మా భార్యకు, ఈయన చిన్న పిల్లల్లాగా చూసుకోవాలమ్మా, బతికినంత కాలం ఇంతే ఉంటాడు, బరువులు లేవటాదు, ఏం పని చేయకూడదు. ఒకటే కిడ్నీ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటే లంగ్స్ పనిచేస్తలేదు. ఒకటే సింగిల్ కిడ్నీ ఉంది కాబట్టి ఎలాంటి బరువైన పనులు ఏం పని చేయకూడదమ్మా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలని నా భార్యకి అట్లా చెప్తా అంటే అసలు ఆమెకి ఏం తెలీదు. అసలు ఏం చెప్పాలో కూడా అర్థమైతది. ఆమెతోని మాట్లాడతాను నాకు ఇనబడుతుంది. నేను పక్క పొంటి ఉన్నా గాని నాకు ఇనబడుతుంది వాళ్ళు డాక్టర్లు అట్లా చెప్తుంటే. ఇదేంది నా పరిస్థితి ఎట్లా వచ్చింది? నేను ఎట్లా ఉండాలి? ఎట్లా చేసుకోవాలి? అని చెప్పేసి అనుకుంటే ఆ టైంలో ఈ మెడిసిన్ రెండో ప్రొడక్ట్ ఎప్పుడు రెండో ప్యాకెట్ వాడిన కాంచి ఆటోమేటిక్‌గా నా బాడీలో ఎట్లాంటి మెరుపులంటే, ఇప్పుడు నేను ఫస్ట్‌లో ఎట్లా ఉన్నా ఆపరేషన్‌కి అప్పుడప్పుడు ఎట్లా ఉన్నానో దాని అమ్మ డబుల్ ఉన్నా సార్ ఇప్పుడు. ఇప్పుడు దేన్నైనా జయించగలుగుతాను ధైర్యం, శక్తి 2 సార్. ఏ పనైనా చేయగలుగుతానని నమ్మకం వచ్చింది సార్ ఈ ప్రొడక్ట్ వాడిన కాంచి. దీంట్లో ఏమున్నదో తెలీదు సార్ నాకైతే. రెండో ప్రోడక్ట్ వాడిన కాంచి ఎంత శక్తి సార్. నేను నార్మల్ మనిషిని అతిగా అసలు. నాకిప్పుడు ఈ రోగం ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేయాలని రమ్మని చెప్పారు కదా! దాని అవసరం ఇప్పుడు ఆపరేషన్ అవసరం లేదంట అట్లా అనిపిస్తుంది నా బాడీలో. అసలు వాస్తవానికైతే నాకు వీడియో చేసి చూపెట్టాలన్నది. కానీ నాకు ఇది తెలియదు సార్ ఎక్కువ అయితే. నేను మన ఏం సార్ మీటింగ్ వినడానికి వస్తే 1 మంత్ ట్రై చేసిన సార్. 1 మంత్ ట్రై చేయంగా నాకు జూమ్ మీటింగ్ వినడం నేర్చుకున్నా సార్. చెప్పడం కోసం కూడా పోయిన వారం నుంచి 2 వారాల నుంచి ట్రై చేస్తున్నా సార్. ట్రై చేస్తున్నా తెలియట్లేదు. మామూలుగా అయితే మేము ఇద్దరం భార్యాభర్తలు పని చేసుకుంటే మా ఇల్లు గడచట్లేదు. ఇద్దరం ఇదే టైంలో మేము రెడీ అయ్యి ఎళ్ళాలి సార్. నేను రెడీ అయ్యి కూర్చున్నా సార్. అప్పటి నుంచి రెడీ అయ్యి కూర్చున్నాను. మేము ఎళ్ళడం కోసం, డ్యూటీకి వెళ్ళడం కోసం 8:30 కల్లా మేము ఉండాలి సార్. నేను మంచిర్యాల కలెక్టర్ డ్రైవర్ సార్. గత కొన్నేళ్ల నుంచి కలెక్టర్ గారి దగ్గర డ్రైవర్ చేస్తా సార్. ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి ఆపరేషన్ అయిన తర్వాత డ్రైవర్ చేయట్లేదు. అటెండర్ చేస్తున్నా. కానీ ఇప్పుడు ఈ ఆప్షన్ ఇప్పుడు ఈ ప్రొడక్ట్ వాడినా కానీ మళ్ళీ డ్రైవర్ చేయగలుగుతా. ఎంత దూరమైనా జర్నీ చేయగలుగుతా. ఏ పనైనా చేయగలుగుతానని నమ్మకాన్ని ఇచ్చింది సార్ ఈ ప్రొడక్ట్. సార్ ఈ చిన్న సాక్ష్యం అసలు నాకు చెప్పాలని ఇంకా చాలా ఉంది సార్. అంటే ప్రూఫ్‌తో సహా నా దగ్గర ఉన్నాయి సార్. కానీ నాకు ఈ వీడియో చేయడం, మాట్లాడడం కూడా తెలియట్లేదు. ఎవరైనా దయచేసి నా దగ్గర వచ్చి వీడియో తీస్తా అంటే నా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి సార్. నా బాడీని నేను చూస్తే నాకు అంతకుముందున్న బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది, అంతకుముందు నేను ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉన్నా అనేది వీడియో చేస్తే అర్థమవుతది సార్ మీకు చూసేవాళ్ళు చెప్పేవాళ్ళకి కూడా.